చదువుకొని పోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది, ఇంకా కొన్ని పనులు జరిగినాయి. కొంతమందికి నేను కూడా చేసినాను, నమ్ముకొనే నాకన్నానే చేసినాను. ఎంతకన్నా ఇంకేముండదు నమ్మకం. వచ్చి కూడా నీకు ఇచ్చేసి కూడా పోయినాడు, వచ్చినాడా రాలేదా? ఇక్కడికి వచ్చినాడు. ఇప్పిస్తాను నాకు అవుతుంది ఫస్ట్ నాది కాదు అనుకోని పోదా జావ వచ్చనుకో పట్టుకో. ఇదే మాట ఆ రోజు కూడా ఇదే మాట ఇదే జరిగింది మా అబ్బాయికి. ఇదే వస్తే నిన్ను అడుగు, లేదంటే నన్ను అడుగు. ఒకటే నెల, మళ్ళా ఏమి ఎక్కువగా ఏమి లేదు. నేను ఎప్పుడు మెడపడి పట్టుకుంటే ఉద్యోగం గ్యారంటీ, నేను పట్టుకుంటే అంటే ఉద్యోగం గ్యారంటీ గ్యారంటీ. నీకు ఆ పొద్దు పట్టుకోలేదు, జా వస్తే నిన్ను పట్టుకుంటా, లేకపోతే నన్ను పట్టుకుంటా, నన్ను పట్టుకుంటా, నిన్ను పట్టుకుంటా. సచ్చే కాదు, శరీరం అంతా మొత్తం. జై శ్రీరామ రామ, జై శ్రీరామ, 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 జై శ్రీరామ. నమ్మకం నమ్మకం రోజు చూస్తాను. బయలుదేరడం చెప్తా వచ్చినారు. ఇప్పుడే మీరు అన్ని నమ్మకం పెట్టుకోండి అని చెప్పేసి ఒక వారం ఉంటాడు అంతే, అలా వెళ్ళిపోతాడు. అన్ని పెంచుకొని పోతా ఉండటమే. ఉద్యోగం ఇప్పిస్తాం, నేను కూర్చొని తింటాను ఆ ఊరికి అంతే, ఖాళీగానే ఉండా. అయినా నా ఉద్యోగం పోలే, 2 సంవత్సరాలు అవుతుంది. నేను అట్టే ఉండా, నువ్వు అట్టే ఉండరా, అట్టే ఉండా. నా ఉద్యోగం పోలే, నాకు జీతం వస్తుంది. నాకు ఫస్ట్ 60,000 వచ్చిన నెలకే 1,00,000 రూపాయలు పెంచినాం, అంటే 70,000 వస్తుంది. ఇప్పుడు అదే 68 వస్తుంది, అది ఇప్పుడు 70,000 చేతిలో. అది నమ్మడం అవుతుంది. మాకు ఎందుకు ఇట్లా జరిగింటే, మేము ఫస్ట్ వచ్చి జాబ్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ మాకు యాక్సిడెంట్ అయింది. తర్వాత ముగ్గురు మేము అందరం వస్తామని వచ్చిన తర్వాత మాకు మళ్ళీ నమ్మకం వచ్చింది ఇక్కడ ఇట్లా జరుగుతుంది అని. తర్వాత